కాకినాడ జిల్లాలో నీట్ యూజీ ఎగ్జామ్ కి సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3162 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. క్వశ్చన్ పేపర్ ను జీపీఎస్ అమర్చి వాహనాలతో పోలీసు బందోబస్తు మధ్య తరలించనున్నారు. నీట్ యూజీ ఎగ్జామ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడికి పకడ్బందీతో పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితిని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా పిఆర్ కాలేజ్ ఉన్నాము. పిఆర్ కాలేజ్ ప్రస్తుతం మనం చూడొచ్చు. నీట్ ఎగ్జామ్ సంబంధించి పకడ్బందీగా ఒక పోలీస్ బలగాలు పూర్తిగా ఇక్కడ మోహరించి ఎటువంటి అవకతవకలు జరగకుండా పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితిని చెప్పొచ్చు. 11 గంటల నుంచి 1 గంట సమయం వరకు కూడా ఎవరైతే విద్యార్థి నీట్ ఎగ్జామ్ రాస్తారో వారిని హాజరుగా అన్నారు. ఒక అరగంట అయితే ఎక్స్క్యూజ్ ఇస్తాం, 1 గంటన్నర వరకు అయితే లోపలికి పంపిస్తామని చెప్పి అయితే ఓ పక్క పోలీసులు తెలిపిన పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా ఈ సెంటర్ వద్ద అయితే ఇప్పటికే పోలీసులు చేరుకుని లోపలికైతే అనుమతించిన పరిస్థితి అని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాలేజ్ సంబంధించి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారినే లోపలికి అనుమతిస్తున్నాము. దీనికి కారణం ఎగ్జామ్ సంబంధించి పేపర్ సర్దుకోవడానికి, లేకపోతే ఇన్విజిలేటర్ సంబంధించి కానీ వారిని అనుమతిస్తున్నాం, మిగతా వారిని అయితే అనుమతించడం చెప్తున్నారు. క్లియర్గా చూడొచ్చు. ఏవైతే ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే విద్యార్థి లోపలికి వెళ్తారో వారితో పాటు సెల్ ఫోన్, ఇయర్ ఫోన్స్, టెక్ పెన్, పెన్ డ్రైవ్, ఏదైతే బ్లూటూత్, క్యాలిక్యులేటర్, ఈ పేపర్ చిట్స్ ఏవైతే తినబడాలు ఏవైతే వాటితో పాటు జ్యువెలరీ, యాక్సెస్ సంబంధించి, అలాగే వాచ్, పర్స్, వ్యాలెట్, గూగుల్స్, కెమెరా, బుక్ అండ్ నోట్బుక్, అంటే ఇవన్నీ కూడా లోపలికి తీసుకువెళ్ళకూడదు. ఖచ్చితంగా విద్యార్థి ఎవరైతే లోపలికి వెళ్ళారో వారు ఇవన్నీ తీసుకెళ్ళకూడదు. అంటే దీనికి ప్రధాన సమస్య ఏవైతే మే 5వ తేదీ లీకేజ్తో పాటు గత సంవత్సరం కూడా జరుగుతున్నప్పుడు ఇటువంటి నిబంధనలు పాటించామని చెప్తున్నారు. క్లియర్గా చూడొచ్చు. ఎగ్జామ్ సెంటర్ వద్ద టైం అంటే ఖచ్చితంగా కొంతమంది మా టైం వెనక్కు ఉంది ముందు చెప్తారు కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులకి చూసే విధంగా కూడా క్లియర్గా టైం కూడా ఒక వాల్ క్లాక్ కూడా పెట్టిన పరిస్థితి. ఈ సెంటర్స్ వద్ద రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ రూమ్ వైజ్ ఏవైతే క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారో దాంతోపాటు ఈ రూమ్కి అంటే 1 నెంబర్ రూమ్కి ఎంతమంది అంటే ఈ క్లాస్కి 24 మంది వరకు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి పూర్తిగా ఏర్పాట్లు చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే నీట్ సంబంధించి ఈ 2026 అంటే ఈ సెంటర్ నెంబర్ కూడా 1220101 ఏవైతే ఉందో దీనికి అంటే ఈ లోపలికి అనుమతించినప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనే దానిపై కూడా స్లిప్పర్స్ అంటే కొంతమంది షూస్ వేసుకుంటారు, ఆఫ్ చేసుకుంటారు, అటువంటి వేసుకోకూడదు, ఈ స్లిప్పర్సే వేసుకోవాలంటే దీనికి ఎవరిని స్లిప్స్ పట్టుకొస్తారన్న దానిపై కూడా అనుమానంతో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ స్లిప్పర్స్, అలాగే హాల్ టికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి. అంటే ఒకవేళ ఏమన్నా లోపల ఈ వేసుకుంటున్నప్పుడు అంటే ఈ మనకి ఈ తంబ్ వేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది వస్తుంది అన్న దానిపై కూడా పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, అంటే ఇవన్నీ వీటిలో ఏదైనా ఒకటైనా తెచ్చుకుంటే ఏమైనా తంబు పరంగా ఇబ్బంది అయితే వాటికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా ఏర్పాటిన పరిస్థితి. అయితే ఒకవేళ తంబు పరంగా ప్రాబ్లం ఏమైనా వస్తే ఈ ఒరిజినల్స్ సంబంధించి ఏదో ఒకటి చూపిస్తే వాటి ద్వారా కూడా లోపలికి అయితే అనుమతిస్తామని చెప్పి ఒక పక్క డిపార్ట్మెంట్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ సెంటర్ వద్ద కూడా వారి తల్లిదండ్రులు మరికొద్దిసేపట్లో కూడా లోపలికి వెళ్ళే పరిస్థితిలో కూడా వారి తల్లిదండ్రులు, క్యాండిడేట్స్ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అమ్మ చెప్పండి, ఏ రాయడానికి వచ్చారు ఎగ్జామ్? నీట్ ఎగ్జామ్. అంటే లోపలికి నీట్ ఎగ్జామ్ వచ్చినప్పుడు అంటే ఇవి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోకూడదు అని చెప్పారా మీకు? అప్లికేషన్ మీద మొత్తం క్లియర్గా ఇచ్చారు సార్. ఏమేమి ఇచ్చారు? డ్రెస్సింగ్, ఇంకా స్లిప్పర్స్ అక్కడ ఉన్న అన్ని ఇచ్చారు. అంటే ఏమి ఇచ్చారు, ఏం చెప్పారు టీచర్స్, ఏం చెప్పారు? ఫోన్లో వెళ్ళలేదు, వాచెస్, స్మార్ట్ వాచెస్, ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం అన్నీ క్లియర్గా చెప్పారు. అవన్నీ చెప్పారు. ఈ ఎగ్జామ్ మీరు ఎప్పుడు రాస్తారు? ఫస్ట్ లాస్ట్ టైం రాశారు, ఇదే ఫస్ట్ టైం రాయాలి? లాస్ట్ టైం మొన్న మే 3 రాశారు. క్యాన్సిల్ అయిపోయింది, రాశారు. ఓకే. మీరు ఎక్కడ చదువుకున్నారు కాలేజ్? గమ్యం జూనియర్ కాలేజ్, గొల్లల మామిడి నుంచి. సార్ చెప్పండి, ఉదయాన్నే సెంటర్ వద్ద వచ్చారు అంటే ఒక తండ్రిగా మీరు మీ బాధ్యతగా మీరు వహిస్తున్నారు అంటే వారు చెప్పిన నిబంధనలు మీరన్నీ పాటించారా? పాటించి అన్నీ కరెక్ట్గా తీసుకుని వచ్చాను. ఫోటోగ్రఫీ అని, స్లిప్పర్స్ అవని, డ్రెస్ కోడ్ అవని వాళ్ళు చెప్పినట్టుగానే అన్నీ కూడా తీసుకుని వచ్చాను.
అదే లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్గా మాకు అవన్నీ కరెక్ట్గా తీసుకుని వచ్చామండి. అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేశారండి. అవునండి, తీసుకొచ్చాండి ఫోటోగ్రఫీ. ఈ పాప హాల్ టికెట్ ఫోటో ఇదే తీసుకుని వెళ్ళాలి. అడ్మిట్ కార్డు అంటారండి ఇది. అడ్మిట్ కార్డ్ ఇది ఒకటి, హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. ఇది ఒక్కడే తీసుకుని వెళ్ళాలండి. ఈ ఫోటో దేనికండి ఇది? అదే లెంత్ ఫోటోగ్రఫీ అని దీనికి అంటించమని చెప్పారండి. లెంత్ ఫోటో దీని మీద ఇచ్చారండి. అంతే ఏ సైజ్ ఫోటో ఇవ్వాలని వాళ్ళే ఇచ్చారండి. అంటే ఇప్పుడు విద్యార్థితో పాటు పెన్ను అటువంటి పట్టుకురచ్చా? పెన్ను ఏమి తీసుకెళ్ళాలండి, పెన్ను వాళ్ళు ఇస్తారండి, లోన్ ఇస్తారండి, అన్నీ వాళ్ళు ఇస్తారండి. ఓన్లీ అడ్మిట్ కార్డు ఒకటి తీసుకుని వెళ్ళాలండి, ఇంకేం తీసుకెళ్ళకూడదండి. అమ్మ, ఏ ఎగ్జామ్కి వచ్చారు మీరు? నీట్ ఎగ్జామ్కి లాస్ట్ టైం ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ పెడతాయి. అంటే మీకు లాస్ట్ టైం పేపర్ ఈజీగా ఉన్నారు, ఇప్పుడు కొంచెం ఎలా ఉంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? ఈసారి సెకండ్ టైం కాబట్టి చాలా కష్టంగానే పెడతారు. మొన్న అయితే ఈజీగానే వచ్చింది. మరి చూసాం కదా, ఉదయం నుంచి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ ఏవైతే సెంటర్ వద్ద కూడా వేచి చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే సెంటర్ వద్ద కూడా వారికి అంటే 11 గంటలకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల మండలాల నుంచి రావాలి కాబట్టి వారంతా కూడా సెంటర్స్ వద్ద ఇప్పటికే వేచి చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ సెంటర్ ప్రాంతం ఏదైతే ఉందో సెంటర్ దగ్గర కూడా ఈ కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎగ్జామ్ రాసే విద్యార్థులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి. అమ్మ, చెప్పండి, లాస్ట్ టైం ఎగ్జామ్ రాశారు మీరు? రాశారు. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు? ఈజీ, టఫ్, మోడరేట్గా ఉంటుంది అనుకుంటున్నాను, మధ్యలో ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు పేరెంట్స్తో పాటు మీరు వచ్చారు, అయితే ఇవి తీసుకురాకూడదు, ఇవి తీసుకురావాలని చెప్తున్నారు. అయితే దాంతోపాటు ఏం తీసుకురామన్నారు, ఏం తీసుకురావద్దన్నారు? హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఫొటోస్, అంతే. అవి తీసుకురామన్నారు. ఏం తీసుకురావద్దన్నారు? మొబైల్స్, వాచెస్, లైక్ గ్యాడ్జెట్స్ అవేమీ వద్దన్నారు సార్. చూసాం కదా, ఓవరాల్గా ఎగ్జామ్కి వచ్చే సెంటర్కి విద్యార్థులు వారి హాల్ టికెట్తో పాటు ఏవైతే ఈ ఆధార్ కార్డ్, హాల్ టికెట్, ఈ పెన్సిల్ ఏవైతే ఉందో వీటినే తీసుకురామన్నారు, మిగతా ఏమీ తీసుకురావద్దన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి వారికి అంటే ఈ తంబ్ ఏవైతే వేస్తారో దానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది అయితే వారితో పాటు ఖచ్చితంగా ఒరిజినల్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకురావాలి. వాటిలో ఒకటైనా తీసుకొస్తే వాటి చూసి లోపలికైతే సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు లోపలికి అనుమతిస్తాము, లేకపోతే ఖచ్చితంగా విద్యార్థులను అయితే లోపలికి అనుమతించాము. 11 గంటల నుంచి 1 గంటన్నర సమయం ఏవైతుందో ఆ టైంలోనే అనుమతిస్తాం. మిగతా దాటిన తర్వాత ఖచ్చితంగా లోపలికి అనుమతించాము. ఇప్పటికే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇప్పటికే ఒక పక్క పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ఇప్పటికీ గత పేపర్ అయితే ఈజీగా ఉంది, ఈ పేపర్ టఫ్గా ఉంటుందా లేదా అనే దానిపై కూడా ఒక పక్క విద్యార్థులు అయితే ఒక ఉద్రిక్తగా అయితే ఒక ఆందోళనగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ ఈ నీట్ ఎగ్జామ్ అయితే మాత్రం ఒక పక్క క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఈ సంబంధించి ఈ రోజు జరుగుతున్న ఎగ్జామ్ సంబంధించి ఒక ఉత్కంఠగా అయితే ఎగ్జామ్ జరుగుతున్న పరిస్థితి చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.